మనస్సు అనేది చాలా చంచలమైనది. ఏది ఇష్టమైతే దాని వెంట పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది. మన జీవితానికి, శాశ్వత ఆనందానికి కావాల్సిన పనులను పక్కన పెట్టి తాత్కాలిక సుఖాల వెంట సంతోషాలకై పరితపిస్తుంది. సమయం కాస్త చేజారాక, అవకాశాలు కాస్త చేజారాక, జరగాల్సిన అవమానాలన్నీ జరిగాక, వయస్సు పైబడుతున్నప్పుడు ఇన్నాళ్ళు మీరు చేసిన తప్పేంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత గడిచిన కాలాన్ని, చేసిన తప్పులను తలుచుకుంటూ జీవితాంతం బాధపడుతూ ఉంటారు. ఇతర యువకులకు జీవితంలో అలర్ట్గా ఉండండి అని చెప్పినా నువ్వే సాధించలేకపోయావు, తిరిగి నాకు చెప్తున్నావా అని అంటూ నిన్ను చిన్న చూపు చూస్తూ అందరి ముందు నిన్ను నవ్వుల పాలు చేస్తారు. అంతెందుకు, ఒకానొక సమయంలో నీ కడుపులో పుట్టిన పిల్లలే మా నాన్న ఏం సాధించలేకపోయారు, పైకి చెప్పలేక లోపల బాధపడుతుంటారు. అందుకే అంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్ది పెట్టుకోవాలి అని, వయస్సున్నప్పుడే కష్టపడి సంపాదించాలి అని. మనకున్న సమయం చాలా తక్కువ. అందులో సగం చిన్నతనం, తెలిసి తెలియనితనం, వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో సమయం వృధా చేస్తుంటాం. మిగిలిన సమయమే మన జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని, మన కుటుంబాన్ని కాపాడతాయి. అందువల్ల జీవితంలో అనవసరమైన వాటిని వదిలిపెట్టే శక్తి నీలో పెంచుకోగలిగితే విజయం నీకు దగ్గరవుతుందని, విజయ అవకాశాలు పెరుగుతున్నాయని అర్థం చేసుకో. డిస్కవర్ యువర్ గిఫ్ట్స్. ప్రతి మనిషిలో చిన్నతనంలో తాను ఫేస్ చేసిన లేదా ఎదుర్కొన్న సమస్యలు కానీ, తాను చేసిన చిన్న పనికి కుటుంబ సభ్యులు కానీ, కాలనీ వారు కానీ, ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ అప్రిషియేట్ చేసి ఉంటారు. అలా చేయడం వల్ల ఆ సమయం నుండే ఒక సబ్జెక్టు పైన కానీ, చేస్తున్న పని మీద కానీ విపరీతంగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ నుండి ఏకాగ్రత, ఏకాగ్రత నుండి ఫోకస్డ్గా పనిచేయడం వల్ల విజయం అనేది లభిస్తుంది. చేరాల్సిన గమ్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఆ సమయంలో మీరు ఏ రంగంలో వర్క్ చేసినా సరే ఆ రంగంలో ఆశించిన రిజల్ట్ వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్రెస్ట్ పెరగడం అంటే విజయానికి దగ్గర అవ్వడం అన్నమాట. ఇలా చిన్నతనంలో వారి కుటుంబ పరిస్థితుల వల్ల, చుట్టుపక్కల వారి వల్ల ఒక విషయం మీద ఆసక్తి అనేది పెరుగుతుంది. సరిగ్గా అదే జీవితంలోని బలం అవుతుంది. ఆ ఒక్క విషయం మీద మీరు వర్క్ చేస్తున్నప్పుడు మైండ్ అనేది చురుగ్గా పనిచేస్తుంది. అలసట అనేది త్వరగా రాదు. అలాంటి విషయం గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సుకత మరియు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రశాంతంగా ఒక స్థలంలో కూర్చొని నేను ఏ పని అందరికంటే బాగా చేయగలను, ఏ పని గురించి నాకు జ్ఞానం ఎక్కువ, చిన్నప్పటి నుండి ఏ పనిని చేసినందుకు నన్ను అందరూ మెచ్చుకున్నారు, ఏ పనిలో ఆసక్తి ఎక్కువ, క్రియేటివిటీ ఎక్కువ అని నిన్ను నువ్వు వెతికే ప్రయత్నం చేసినప్పుడు నీ బలమేంటో, నీ టాలెంట్ ఏంటో నీకు తప్పకుండా తెలుస్తుంది. హౌ కెన్ యూ స్టే ఫోకస్డ్? నెంబర్ 1, రిమూవ్ డిస్ట్రాక్షన్స్. ఎలాగైతే కోపంగా ఉన్నప్పుడు నవ్వలేకపోతామో, అలాగే నవ్వుతున్నప్పుడు కోపం తెచ్చుకోవడం సాధ్యం కాదో, అదేవిధంగా ఒక పని చేస్తూ మరో పని గురించి ఆలోచిస్తే ఫలితం ఆశించని విధంగా ఉండదు. మనకు ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు మనస్సును బలవంతంగా చేస్తున్న పనిపై నిమగ్నం అయ్యేలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసి 80% స్టూడెంట్స్ సబ్జెక్టుని నేర్చుకోవడం, చదువుకోవడం ఇష్టం ఉండదు, కానీ ఎగ్జామ్స్లో పాస్ కావాలి. అందుకు ఆ స్టూడెంట్ బలవంతంగా తన మనసును అదుపులో పెట్టుకొని చదవటం స్టార్ట్ చేస్తాడు. అలాంటి సమయంలో తనకు ఇష్టమైన అలవాట్లను తాత్కాలికంగా దూరం చేసుకోవాలి. ఇలా కావాల్సిన సమయంలో తన అలవాట్లను, కోరికలను దూరం పెట్టి ఆ కొద్ది సమయంలోనే గట్టి ప్రయత్నం చేసి విజయం సాధించిన వాడే విన్నర్గా తయారవుతాడు. కానీ ఆ కాస్త టైంలో కూడా తన మనస్సు, శరీరాన్ని, అలవాట్లను పక్కన పెట్టలేని వ్యక్తి ఎప్పుడు ఒకరి కింద పనిచేస్తూ, వారి చెప్పు చేతల్లో నడుచుకుంటూ, జీవితాంతం ఒకరి కింద బానిసల్లా పనిచేస్తూ, జీవితంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం కలలో జీవిస్తూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి వారి జీవితాల్లో అష్ట కష్టాలు ఎదురవుతాయి. సెట్ యువర్ గోల్స్. నా దృష్టిలో గమ్యం లేనివాడు గాడిదతో సమానం. గమ్యం లేనివాడు అంటే తన శక్తులను ఏ విధంగా వాడుకోవాలో తెలియనివాడు అని అర్థం. గమ్యం లేనివాడికి రోజు 10 రకాల అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయి, కానీ ఏ ఒక్క ఆలోచనకు ప్రాణం పోయలేడు. కానీ అదే
తన గమ్యం, వెళ్ళాల్సిన లక్ష్యం, వెళ్ళాల్సిన దారి తెలిసిన వాడికి కేవలం తన లక్ష్యం ఎలా చేరాలో, ఎలా సాధించాలో అనే అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయి. వాటిని నిరంతరం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి వారు తనలో పుట్టే క్రియేటివిటీని యూజ్ చేసుకుంటారు. అందరికంటే ముందు వరుసలో ఉంటూ తన లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటాడు.